వాట్ ఈస్ బిగ్ డేటా? బిగ్ డేటా అంటే ఏంటి? అగైన్ వాట్ ఈస్ బిగ్ డేటా? ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా మనం. కాన్సెప్ట్. ఓకే, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది కాన్సెప్ట్లో ఒక రూల్, కాన్సెప్ట్ పెట్టిన ఒక కండిషన్. సో బిగ్ డేటా అనే కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఓపెన్ బిగ్ డేటా is a concept. It has some characteristics. Big data has few characteristics. ఏంటది? వాల్యూమ్, వెలాసిటీ, వెరైటీ. వాల్యూమ్, వెలాసిటీ అండ్ వెరైటీ. మీకు చెప్పాను మన 7 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పానా? ఏంటవి? ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి. 7 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ బిగ్ డేటా. ఒకటి డిస్ట్రిబ్యూటెడ్, ఎవరు మిస్ అని నోట్ చేసుకోండి. ఆర్కిటెక్చర్, స్కేలబిలిటీ, పార్టిషనింగ్, రిప్లికేషన్, fault tolerance, availability. సో ఏదైనా ఒక టూల్ బిగ్ డేటాలో ఉంది అంటే బిగ్ డేటా అండర్లోకి రావాలంటే దట్ టూల్ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ ఫీచర్స్, ఆల్ దీస్ పాయింట్స్, అండ్ దట్ టూల్ మస్ట్ బి డీలింగ్ విత్ హై వాల్యూమ్ ఆఫ్, ఎంత వాల్యూమ్ వచ్చినా సరే డీల్ చేయాలి. ఇప్పుడు అనుకున్నాం కదా 3 V's కదా. ఓకే, వి అంటే వాల్యూమ్, సైజ్, డజంట్ మ్యాటర్ ఎంత సైజ్ వచ్చినా సరే ఇట్ షుడ్ హ్యాండిల్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వెలాసిటీ అంటే స్పీడ్, ఎంత డేటా వచ్చినా సరే స్పీడ్గా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వెరైటీ అంటే టైప్స్ ఆఫ్ డేటా, డిఫరెంట్ టైప్స్. నేను సింపుల్ వర్డ్స్ పెడుతున్నాను. వాల్యూమ్, వెలాసిటీ అండ్ వెరైటీ. ఈ కైండ్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు కొన్ని టూల్స్ ఉంటాయి గైస్. ఎంత డేటా ఇచ్చేసరికి స్టోర్ చేసుకుంటుంది, బట్ ప్రాసెస్ చేయమంటే చేయలేదు. దాని కెపాసిటీ అంతే. సపోజ్ స్టోరేజ్ ఉంది, మన ల్యాప్టాప్లో స్టోరేజ్ ఉంది 1 TB ఉంది. ఓకే, 1 TBలో నేను ఒక ఫైలు 10 GB డేటా స్పేస్ ఫైల్ ఉంది. 10 GB డేటాని ప్రాసెస్ చేసి నాకు రిజల్ట్ తెచ్చుకోవడానికి 1 minute టైం పడుతుంది. ఓకే, అండ్ ఇంకొక 10 GB డేటా వచ్చి యాడ్ అయింది, 20 GB అయింది. స్టోర్ చేయగలమా చేయలేమా? చేయొచ్చు. కానీ ఈ 20 GB డేటా ప్రాసెస్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? 2 minutes పడుతుంది. ఒక 1 year తర్వాత నాకు 200 GB డేటా వచ్చేసింది. ఇప్పుడు 20 minutes పడుతుంది. విల్ యూ వెయిట్ 20 minutes టు గెట్ సంథింగ్? 1 minute ఎక్కువ, అంత ఎవరికి ఓపిక లేదు. 20 minutes వెయిట్ చేయగలమా? కానీ బిగ్ డేటా ఏం చెప్తుందంటే, మీరు కనుక ఒక టూల్ బిగ్ డేటాలో ఉంటే అది ఎంత డేటా వచ్చినా సరే సేవ్ చేయగలగాలి. అట్ ది సేమ్ టైమ్ ఎంత డేటా వచ్చినా సరే 1 minute కంప్లీట్ అయిపోవాలి. ఈవెన్ 10 GB డేటా వచ్చినప్పుడు 1 minute కదా, 20 GB డేటా వచ్చినప్పుడు కూడా 1 minute, మహా అయితే 1 minute కన్నా ఇంకో 5-10 seconds ఎక్కువైనా ఓకే, యాక్సెప్టబుల్. బట్ డబుల్ టైం అయితే ఒప్పుకోకూడదు, విల్ నాట్ యాక్సెప్ట్. సో బిగ్ డేటాలో ఒక రూల్స్ ఏంటంటే, క్యారెక్టరిస్టిక్స్, వాట్ ఎవర్ ద సైజ్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్, వాట్ ఎవర్ ద ప్రాసెసింగ్ టైం షుడ్ బి విత్ ఇన్ ద లెస్ టైం. అంటే ఏ డేటా, ఏ కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ డేటానైనా మేనేజ్ చేయగలగాలి. ఇప్పుడు డేటాబేస్ ఉంది ఆర్కల్, ఓన్లీ స్ట్రక్చర్ డేటానే మేనేజ్ చేయగలరు, ప్రాపర్గా రో కాలంలో పెట్టాలి. అవునా? సెమీ స్ట్రక్చర్ XML JSON వస్తే చేయలేదు, అన్స్ట్రక్చర్ డేటా వస్తే చేయలేదు కదా. సో దట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ బిగ్ డేటా, సింపుల్ థింగ్. ఆర్కల్, DB2 డేటాబేసెస్ కూడా ఏవి కూడా బిగ్ డేటాలోకి రావు, ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అవుతుంది. డేటా స్టోర్ చేయగలదేమో, ఫాస్ట్గా ప్రాసెస్ చేయొచ్చు, మెమరీ పెంచితే ర్యామ్, బట్ ఇట్ కెనాట్ హ్యాండిల్ ఆల్ కైండ్ ఆఫ్ డేటా. So the big data is a concept which has
7 important things like this. All things should be inbuilt ఉండాలి ఆ టూల్లో. And it should accept all 3 V's. ఓకే. సో బిగ్ డేటాకి వచ్చేసరికి హడూప్ అనే ఒక టూల్ ఉంది బిగ్ డేటాలో. హడూప్ అనేది ఇంక చెప్పండి ఫ్రేమ్వర్క్. ఈ బిగ్ డేటా హడూప్ అనేది ఎంత సైజ్ డేటా వచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తుంది. నీకు ఎంత స్పీడ్లో కొడితే అంత స్పీడ్లో ప్రాసెస్ చేయగలదు. ఏ కైండ్ ఆఫ్ డేటా వచ్చినా సరే మేనేజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ హడూప్ టూల్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్. ఒకే ఒక సిస్టమే డిపెండ్ అవ్వదు. ఇట్ హ్యాస్ మల్టిపుల్ సిస్టమ్స్. ఎన్ని కావాలి అన్ని 5 మిషన్స్ ఉన్నాయి. 5 మిషన్స్ కలిపి వర్క్ చేస్తాయి. డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు నాకు డేటా హ్యూజ్ వచ్చేసింది. 1 GB నుంచి 2 GBకి వెళ్తే 5 మిషన్స్ సరిపోతాయి. 20 GBకి వెళ్తే 5 మిషన్స్ నాట్ సఫిషియంట్, రైట్? అప్పుడు ఏం కావాలి? ఇంకా ఎక్కువ మిషన్స్ పెంచగలగాలి. హియర్ ఐ నీడ్ మోర్ మిషన్స్. దాన్నే హడూప్ ఈస్ ద స్కేలబుల్ సిస్టమ్. ఇట్ కెన్ ఇంక్రీజ్ ద మిషన్స్ ఆన్ ద ఫ్లై n నెంబర్ ఆఫ్ సిస్టమ్స్. ఇది 100 కాదు, 1000 కాదు, 1 lakh, 10 lakhs మిషన్స్ కూడా పెట్టేయచ్చు. ఒకే ఆర్కిటెక్చర్లో, ఒకే క్లస్టర్లో 10 lakhs. ఎప్పుడు 2009లోనే యాహూ వాడు 4 lakhs మిషన్స్తో టచ్ చేశాడు. 2009 అంటే ఆల్మోస్ట్ 15 years బ్యాక్. సో నీకు ఎంత డేటా అయినా రాని సిస్టమ్స్ పెరిగిపోతూ ఉంటాయి, మెమరీ పెరిగిపోతూ ఉంటుంది, ర్యామ్. సో ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ హడూప్ ఈజ్ ఏ పార్టిషన్డ్. వచ్చిన డేటా మొత్తం స్మాల్ పార్ట్స్కి డివైడ్ చేసి ఒకే డేటా సెట్ని, పెద్ద డేటా సెట్ని 20 GB దాన్ని ఇక్కడ 1000 మిషన్స్ ఉంటే 1000 పార్ట్స్ కింద డివైడ్ చేసి ప్రాసెస్ చేసి రిజల్ట్ని మళ్ళీ కంబైన్ చేసి ఇచ్చే మెకానిజం ఉంది ఇందులో. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ పార్టిషన్డ్. రిప్లికేషన్, ఏదైనా ఒక సిస్టమ్ డౌన్ అయినా, ఒక సిస్టమ్ క్రాష్ అయినా, డేటా డిలీట్ అయినా, స్టిల్ ఇట్ విల్ మెయింటైన్ ద డూప్లికేట్ డేటా ఇంటర్నల్గా. దానివల్ల హడూప్ ఈజ్ ద రిప్లికేషన్. అసలు ఫాల్ట్ అనే కాన్సెప్ట్ ఏదైనా వచ్చినా సరే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేయాల్సి. ఎప్పుడు కూడా హై అవైలబుల్ ఉంటుంది. అసలు డౌన్ టైం అనే కాన్సెప్టే లేదు. ఓకే, ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ప్రాసెస్ చేసి డేటా ఇచ్చేస్తాయి. అంటే ఏ టైప్ ఆఫ్ డేటా అయినా ప్రాసెస్ చేయగలరు. ఆ ప్రాసెసింగ్ కూడా డేటా ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ప్రాసెస్ చేస్తుంది. డేటాని ఒక చోట నుంచి ఇంకో చోట మూవ్ చేయదు. ఇప్పుడు అదే కదా మన కాన్సెప్ట్ కూడా. ఇక్కడ అన్నీ ఒకే చోట ఉన్నాయి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సింగిల్ క్లౌడ్, సింగిల్ మెషిన్స్. ఇక్కడే ఉన్నాయి అన్ని. ఐఓటీ ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ ఉంటుంది. 3 ఒకే చోట ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. ఇంతకుముందు యూఎస్లో బిగ్ డేటాలో డేటా ఉంది, ఏకేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమో ఇండియాలో ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఈ డేటా ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ అయ్యి ఇక్కడ ప్రాసెస్ చేసి దాన్ని ఐఓటీస్ పంపించాం. ప్రాబ్లం అర్థమైందా? నా ఎవ్రీథింగ్ ఈజ్ సింగిల్ ప్లేస్, మూవింగ్ కాంపిటీషన్, లాజిక్కే మూవ్ అయిపోతుంది. సో అందుకే హడూప్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్ డేటా టూల్. లైక్ దట్ మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే వెళ్తే ఇందా చెప్పిన స్పార్క్ కానీ, కాఫ్కా కానీ, ఓకే, ఎయిర్ఫ్లో కానీ, ఈ టూల్స్ అన్నీ కూడా బిగ్ డేటా టూల్సే. All these tools will manage with these 7 features, 7 important things. అర్థమైంది బిగ్ డేటా. ఆ బిగ్ డేటాలో ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి: వాల్యూమ్, వెలాసిటీ, వెరైటీ. తర్వాత దీన్ని 4 V's చేశారు, నెక్స్ట్ 5 V's చేశారు, ఇప్పుడు 7 V's కూడా వచ్చినాయి మార్కెట్లోకి. అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అంటే వాల్యూమ్, వెలాసిటీ, వెరాసిటీతో పాటు వెరాసిటీ అండ్ వాల్యూ కూడా యాడ్ చేశారు. నువ్వు డేటా వస్తుంది, రీడ్ చేస్తున్నావు, ప్రాసెస్ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, ఫైనల్గా వాల్యూ ఉండాలి కదా దానికి. ఒక రిపోర్ట్ జనరేట్ చేసి నన్ను ఇంత లాభం వచ్చింది, ఇంత ప్రాఫిట్ వచ్చిందంటే దానికి వాల్యూ లేదు, లాస్ వచ్చిందంటే అది కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అసలు దీనివల్ల వాల్యూ ఏంటి అనేది కూడా బిగ్ డేటాలో ఉండాలి. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. వాల్యూమ్ అంటే ఏంటి? డేటా ఇన్ రెస్ట్. అండ్ హార్డ్ డిస్క్లో డేటా స్టోర్ అయి ఉంటుంది, మనం దాన్ని స్టోర్ చేసి అది రెస్ట్. కలెక్ట్ చేసిన స్టోర్ అంటాం కదా, ఇక్కడికి వస్తుంది. తర్వాత వెలాసిటీ, ప్రాసెసింగ్ అండ్ అనలైజింగ్. వెరైటీ అంటే ఏ కైండ్ ఆఫ్ డేటా అయినా తీసుకోవచ్చు. మీకు రేపు చెప్తే నెక్స్ట్ క్లాస్లో డేటా ఫార్మాట్స్ ఏముంటాయి, ఏ కైండ్ ఆఫ్ డేటా వస్తుంది అనేది రేపు చూపిస్తాను.
సో అంటే కొంత డేటా క్లమ్జీగా ఉంటుంది, అర్థం కాదు. అలాంటి వాటిని ఏం చేయాలో కూడా బిగ్ డేటాలో రూల్స్ ఉండాలి. వాల్యూమ్ ఎప్పుడు మనం ఇలాగ క్యాల్కులేట్ చేస్తాం. స్పీడ్ని, అది వెలాసిటీని, స్పీడ్ ఎంత స్పీడ్లో డేటా స్పీడోమీటర్. వెరైటీ అంటే డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డేటా. జస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2014-15లో డిస్కస్ చేసే పాయింట్స్, బట్ స్టిల్ మనకి ముందు క్లౌడ్కి డేటాకి వెళ్ళే ముందు అసలు బిగ్ డేటా అంటే తెలుసుకోవాలి కదా. జస్ట్ ఐ వాంటెడ్ టు షో. ఫస్ట్ వాల్యూమ్ చూద్దాం. అసలు ఎంత వాల్యూమ్ ఉంది మార్కెట్లో? సరే, ఈ పిక్చర్స్ చూడండి, ఓల్డ్ పిక్చర్స్ బట్ ఇన్ఫర్మేటివ్. 2005లో క్యాల్కులేట్ చేస్తే టోటల్ డేటా 130 ఎక్సాబైట్స్. 2005కి ఎన్ని ఇయర్స్ నుంచి కంప్యూటర్స్ ఉన్నాయి? కంప్యూటర్స్ 1980s నుంచి ఉన్నాయి కదా. 80s, 90s, 2000 అంటే ఆల్మోస్ట్ 25 ఇయర్స్ వేసుకోవచ్చు దీనికి ముందు. 25 ఇయర్స్ డేటా క్రాస్ ద గ్లోబ్ టోటల్ డిజిటల్ డేటా తీసుకుంటే 130 ఎక్సాబైట్స్. ఎక్సాబైట్స్ అంటే ఐడియా ఉందా మీకు? ఇది కూడా ఇంపార్టెంట్, నోట్ చేసుకుని కావాలంటే. కిలోబైటు, మెగాబైటు. ఎందుకంటే మనం డేటాతో వర్క్ చేస్తాం, డేటా సైజులు మనకు కంపల్సరీ తెలియాలి. ఐటీలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, బట్ నాన్ ఐటీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. Online guys, are you able to follow? Sir, Yeah. ఓకే, సో డీటెయిల్ కొంత గూగుల్లో కూడా వచ్చేస్తుంది మీకు. సో వీడేం మాట్లాడుతుంటే ఎక్సాబైట్స్, దీని గురించి మాట్లాడు. అంటే గిగాబైట్స్ ఇంటూ 1024 ఈక్వల్ టు 1 టెరాబైట్, 1 టెరాబైట్ 1000 పెటాబైట్, తర్వాత ఎక్సాబైట్. అంటే 2005కి టోటల్ డేటా 130 ఎక్సాబైట్స్ ఉంది. 24 ఇయర్స్ డేటా, 25 ఇయర్స్ డేటా. తర్వాత ఇక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఎంత? 5 ఇయర్స్. 5 ఇయర్స్లో ఎంత డేటా పెరిగింది? 10 టైమ్స్ పెరిగింది. అంటే 25 ఇయర్స్ డేటా ఇంటూ 10 టైమ్స్ ఇన్ జస్ట్ 5 ఇయర్స్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 10 to 12 2 ఇయర్సే. ఇది మళ్ళీ డబుల్ అయిపోయింది. అది తీసుకుంటే 20 టైమ్స్. అవునా? బట్ 2012 నుంచి 15కి మళ్ళీ 3 టైమ్స్. 5 to 15 10 ఇయర్స్ తీసుకుంటే 130 ఎక్సాబైట్స్ నుంచి 8000 ఎక్సాబైట్స్. ఒకసారి ఆలోచించండి ఎంత డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ వరకు కూడా బిగ్ డేటాతో అవసరం రాలేదు, అంటే 14 ఆ టైంకి వచ్చింది. అప్పటి వరకు కూడా డేటా వాజ్ లెస్, విచ్ కెన్ బి మేనేజ్డ్ విత్ డేటాబేసెస్. డేటాబేస్లతోనూ చిన్న చిన్న వేరే వాళ్ళతో మేనేజ్ చేయగలిగేవాళ్ళు. ఎప్పుడైతే డేటా హ్యూజ్ అయిపోయిందో అప్పటి నుంచి బిగ్ డేటా ఎంట్రీ వచ్చింది, బిగ్ డేటా రిక్వైర్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అసలు డేటా ఎంత పెరగడానికి రీజన్ ఏంటి? ఇక్కడ 10 టైమ్స్ 5 ఇయర్స్లో. ఎలక్ట్రానిక్స్ అంత రాలేదు కదా. ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ వచ్చినాయి. వెబ్ అప్లికేషన్ ల్యాప్టాప్స్లో www అని చెప్పినాను, వెబ్ అప్లికేషన్ వచ్చినాయి కదా. సో మెయిన్ జావా అప్లికేషన్స్ ఇక్కడ బాగా స్టార్ట్ అయిపోయినాయి. డేటా .NET అప్లికేషన్స్, దానివల్ల డేటా హ్యూజ్ అయింది. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మొబైల్ అప్లికేషన్స్ బాగా స్టార్ట్. మొబైల్ యాప్స్ కంప్లీట్గా ప్రతిదీ మొబైల్ యాప్స్ అయిపోయింది. 15 తర్వాత కంప్లీట్గా సోషల్ మీడియా టూ మచ్ స్టార్ట్ అయిపోయింది. సో 2015 తర్వాత డేటా అబ్జర్వ్ చేస్తే మీరు 15లో జస్ట్ 8 కదా, 20కి వచ్చేసరికి నుంచి 40 చిటాబైట్స్కి వెళ్ళిపోయింది. మనం ఇక్కడ ఏమనుకున్నాం, 8000 ఎక్సాబైట్స్ కదా. 8000 ఎక్సాబైట్స్ ఈక్వల్ టు 8 చిటాబైటే కదా. 8 చిటాబైట్. చిటాబైట్ నెక్స్ట్ లెవెల్, ఎక్సాబైట్ తర్వాత చిటాబైట్. సో 8 చిటాబైట్స్ నుంచి 15 to 20 అబ్జర్వ్ ఇట్, 40 చిటాబైట్స్. 2025 కింద తెలుసా, 180 to 200 చిటాబైట్స్కి వెళ్ళిపోతుంది డేటా.
15 నుంచి 25 10 ఇయర్స్ తీసుకుంటే 8 నుంచి 200 ఎన్ని టైమ్స్ పెరిగిందో చూడండి. ఆల్మోస్ట్ 20-25 టైమ్స్ డేటా పెరిగిపోయింది 15 నుంచి. సో ఇక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది రియల్గా. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 18-19 వరకు కూడా బిగ్ డేటా సాల్వ్ చేసింది. ఏది ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్. అప్పుడు క్లౌడ్ వర్చువల్ మిషన్ అనే కాన్సెప్ట్ తక్కువ ఉంది కానీ 18 నుంచి స్టార్ట్ అయింది. 1 minute గైస్. Sorry guys. Okay. So here క్లౌడ్ కంప్యూటింగ్ అనే రిక్వైర్మెంట్ ఆల్మోస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది 19, 20, 21. బట్ రియల్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి 22, 23. ఇప్పుడు కరెక్ట్గా ఈ లాస్ట్ 2 years నుంచి క్లౌడ్ ఇంప్లిమెంటేషన్ బాగా స్టార్ట్ అవుతుంది. కానీ ఎండింగ్ అవడానికి 10 years పడుతుంది. అని మీ డెమోలో చెప్పిన కూడా అదే. ఈ డేటా ఇంజనీరింగ్ క్లౌడ్ కంప్యూటింగ్కి అప్గ్రేడ్ అవటం, డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి కదా. సో యాజ్ పర్ అవర్ పిక్చర్, ఈ బిగ్ డేటా ఈ డేటా అంతా ఇక్కడ డేటాబేస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ లేవు. ప్రజెంట్ అవుట్ సైడ్ ఉన్నాయి క్లౌడ్కి. ఈ పిక్చర్కి అవుట్ సైడ్ ఉంది. ఈ డేటా మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. ఫైల్స్ ఫోల్డర్ సిస్టమ్స్ అన్నీ కూడా అవుట్ సైడ్ ఉన్నాయి. ఆ డేటా మొత్తం ఇక్కడ తీసుకురావాలి. మొబైల్ అప్లికేషన్స్ వెబ్ అప్లికేషన్స్ డేటా అంతా కూడా అవుట్ సైడ్ ఉంది. దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ తీసుకొస్తూ దీనికి ఇంటిగ్రేట్ చేసేస్తున్నాము ఆల్రెడీ. బట్ ఈ డేటా మొత్తాన్ని కంప్లీట్గా ఇక్కడికి ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ప్రాసెస్ చేసి ఐఓటీకి ఇచ్చి దాన్ని రిపోర్టింగ్కి కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి తక్కువలో తక్కువ 5 to 10 years. ఓకే. సో వాల్యూమ్కి వచ్చేసరికి టూ మచ్ వాల్యూమ్. అర్థమైందా మీకు? ద వాల్యూమ్ ఎందుకు వస్తుందంటే ఐ కెన్ గివ్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఒక ఎయిర్లైన్ కలెక్ట్ చేసే అమౌంట్ ఇన్ఫర్మేషన్ 10 terabyte అంట విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో. అంటే ఇప్పుడు మీరు వరల్డ్ వైడ్ ఎన్ని ఫ్లైట్స్ రన్ అవుతున్నాయి, ఎన్ని అవర్స్ రన్ అవుతున్నాయి, ఫ్లై అవుతున్నాయి, ప్రతి ఫ్లైట్ 10 terabyte ఆఫ్ సెన్సార్ డేటాని స్టోర్ చేస్తూ ఉంటుంది. బ్లాక్ బాక్స్ నుంచి మళ్ళీ వేరే కలెక్ట్ చేసుకుని అనలైజ్ చేయాలి కదా. అంటే అనలైజ్ చేయాలా వద్దా ప్రాసెస్ తర్వాత సంగతి. ముందైతే డేటా కలెక్ట్ చేయాలి కదా, స్టోర్ చేయాలి కదా. ఒక న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, ఒక్క స్టాక్ ఎక్స్చేంజ్లో పర్ డే 4 to 5 terabyte ఆఫ్ డేటా జనరేట్ అవుతుందంట, ట్రేడ్ డేటా. వరల్డ్లో ఎన్ని ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఇలాగా ట్రేడ్ ఎక్స్చేంజెస్, ఎంత డేటా వస్తుంది ఆలోచించండి. ఓకే. ఫేస్బుక్ ఈజ్ ప్రాసెసింగ్ 900 terabyte ఆఫ్ డేటా పర్ డే. ఇది నాకు తెలిసి ఇప్పుడు చేంజ్ అయిపోవచ్చు, లిటిల్ బిట్ ఓల్డర్. ఓకే. యాహూ 190, ఈబే 15, అమెజాన్ ఇప్పుడు ఇంకా ఎక్కువ, టూ మచ్. ఇంత డేటాని వీళ్ళు డీల్ చేయాల్సి వస్తుంది. అంటే గెటింగ్ అండ్ స్టోరింగ్ డేటా ఈజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, కానీ ప్రాసెసింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ బాటిల్ నెక్. డేటా ప్రాసెసింగ్ అనేది చాలా పెద్ద బాటిల్ నెక్ అయిపోయింది. హ్యూజ్ డేటా వచ్చేస్తుంది. ఐ హ్యావ్ ఏ మెకానిజం టు స్టోర్ చేయడానికి నేను పెటాబైట్స్ ఆఫ్ స్టోరేజ్ ఇచ్చేస్తున్నాను, బట్ ప్రాసెస్ చేయాలి కదా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ ప్రాసెస్ చేయడానికి కావాల్సిన మెకానిజం క్లౌడ్లో ఉంది. ఇవి సమ్ ఎగ్జాంపుల్స్ మీరు గూగుల్లో పడుతుంది. 1 minute ఏం జరుగుతుంది వరల్డ్లో. సో సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే 300 hours ఆఫ్ డేటా 1 minute అప్లోడ్ అవుతుందంట యూట్యూబ్లో. ఇది 2022లో.
ఓకే, ట్విట్టర్లో చూడండి ఎన్ని ట్వీట్స్, ఉబర్లో 700, స్కైప్ కాల్స్, స్నాప్ షాట్, ఫేస్బుక్లో 41 lakhs లైక్స్ పర్ మినిట్. ఇది 23, ఇది 23కి వచ్చేసరికి యూట్యూబ్ చూసారా 700 lakhs కదా ఇది, 700K అంటే 7 lakhs. 7 lakhs hours ఆఫ్ వీడియోస్ ఆర్ వాచ్డ్ ఇన్ 1 minute. ఇందాక అప్లోడ్ చెప్పాను 1 minute వరల్డ్ వైడ్ వాచ్ చేసే వీడియోస్ని ఒక్కొక్కటి వాచ్ చేయాలంటే 7 లక్షల గంటలు పడుతుంది. అంటే యూట్యూబ్ కూడా ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వాడుతున్నాడు ప్రాసెస్ చేయడానికి. మీరు సెర్చ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి కొట్టగానే ఎన్ని వీడియోస్ వస్తున్నాయి దాని రిలేటెడ్, ఎంత టైం తీసుకుంటుంది, సెకండ్స్. ఓకే, సో లైక్ దిస్. గూగుల్ సెర్చ్లో 6 million క్లోజ్ టు పర్ మినిట్, అంటే సెకండ్కి 6 million అంటే 60 lakhs కదా, సెకండ్కి 1,00,000. మీరు చిటికేస్ లోపల 1,00,000 మంది సెర్చ్ కొడుతున్నారు గూగుల్లో వరల్డ్ వైడ్ 24 hours. Still Google is providing result in just seconds, fraction of seconds. You see? Amazon lo per minute $300K. Approximately గా minute లో 2.5 crores వస్తుందండి. అంటే ఎంతమంది ప్రోడక్ట్ సెట్ చేస్తున్నారు, ఎంతమంది ఆర్డర్ పెడుతున్నారు, ఎంతమంది డెలివరీ అవుతున్నాయి, ఎంతమంది పేమెంట్ జరుగుతున్నాయి, ఏ కైండ్ ఆఫ్ సిస్టమ్ వాడాలి. నార్మల్ సిస్టమ్ పనిచేస్తాయా? 100% బిగ్ డేటా విత్ క్లౌడ్. ఓకే, నెట్ఫ్లిక్స్లో పర్ మినిట్ అగైన్ 4.5 lakhs hours వీడియోస్ స్ట్రీమ్ అవుతుంది. సో వీళ్ళందరూ ఎప్పుడూ వెళ్ళిపోయారు బిగ్ డేటాకి, నో సిక్వల్. బట్ వాట్ అబౌట్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆటోమోటివ్, ఈ-కామర్స్, చాలా కంపెనీస్ ఉన్నాయి, lakhs ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాయి. బేసిక్గా RTBMS అనేది ఇప్పుడు మనం మార్నింగ్ చూసింది జీబీస్ ఆఫ్ డేటాని సార్ట్అవుట్ చేయగలదు ప్రాసెస్ చేయగలదు. గిగాబైట్స్, 1 GB, 10 GB, 20 GB. తర్వాత 1 terabyteకి ఎంటర్ అయ్యేసరికి అవి పనిచేయవు. అందుకే బయట ఉన్న డేటా వేర్ హౌస్ టూల్స్ స్టార్ట్ అయ్యాయి. టెరాడేటా, ఇన్ఫర్మేటికా, అబినిషియో, నెటిజా, ఇలా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇవి స్టార్ట్ అయ్యాయి. ఇవి ఎప్పుడు 2010 వరకు మేనేజ్ చేసేవాడు. దీంతో 2010 నుంచి 15 వరకు వీటితో మేనేజ్ చేసేవాడు. 15 తర్వాత ఎప్పుడైతే 8 GB ఆఫ్ డేటా దాటిపోయిందో దాన్ ఇవన్నీ వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్కి వెళ్ళాల్సి వచ్చింది. ఏంటిది? అందుకే 2014-15 నుంచి కంప్లీట్గా మనకి పెటాబైట్స్ ఆఫ్ డేటా స్టార్ట్ అయిపోయింది. డిస్ట్రిబ్యూటెడ్ టెక్నాలజీ స్టార్ట్ అయింది. దీనిపైన ఇదంతా ఆన్ ప్రెమ్ అంటే సర్వర్స్ అన్ని మన కంట్రోల్లో, మన సిస్టమ్, మన బిల్డింగ్లో ఉంటాయి. నా క్లౌడ్ ఎంటర్ అయిన తర్వాత డజంట్ మ్యాటర్, పెటాబైట్, ఎక్సాబైట్, జెటాబైట్, ఎనీథింగ్, నో ఇష్యూస్, కెన్ బి ఏబుల్ టు మేనేజ్. ఫైన్. సో ఇంత డేటా వస్తుంది పర్ మంత్ గూగుల్కి, ఫేస్బుక్కి, ఈవెన్ అవర్ ఆధార్ కార్డ్ డేటా 160 petabytes డేటా ఉందండి. బికాస్ ఆఫ్ 10 ఫింగర్ ప్రింట్స్, ఐ రెటీనా, నేమ్, అడ్రస్, పిక్చర్, 140 crores రికార్డ్స్ కదా. సో 160 petabytes ఆఫ్ డేటా. ఈవెన్ ఇప్పుడు ఆధారు, రైల్వే కూడా మీకు బిగ్ డేటాకి వెళ్ళిపోయింది. అండర్స్టాండ్? గవర్నమెంట్ ప్రాజెక్టులు, ప్రైవేట్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్, బిగ్ కంపెనీస్ అందరూ డేటాకి వెళ్ళిపోవాల్సిందే. డేటా ఇంజనీరింగ్, క్లౌడ్కి వెళ్ళిపోవాల్సింది. సో ఎవరు ఏ కంపెనీ తీసుకున్నా సరే మీకు డేటా ఉంటుంది, డేటా ఇంజనీరింగ్ ఉంటుంది, నో డౌట్. మే నాట్ బి నౌ, అట్లీస్ట్ ఇన్ నెక్స్ట్ 2 years ఇంకా స్టార్ట్ చేయని కంపెనీస్ ఉంటాయి. అర్థమైందా? ఇంత డేటా స్టోరేజ్ ఉందండి మార్కెట్లో. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు స్టాప్ హియర్ ఫర్ టుడే. నెక్స్ట్ వెరైటీ, వెలాసిటీ రేపు ఇంకో 10 minutes టచ్ చేసి దెన్ బిగ్ డేటాలో అసలు ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, హడూప్ ఆర్కిటెక్చర్, డేటా ఏ టైప్స్ ఆఫ్ డేటా మనం డీల్ చేస్తాము, స్ట్రక్చర్, సెమిస్ట్రక్చర్ డిస్కస్ చేద్దాం. ఓకే, Hello. Yeah. Sir, out of the context of doubt, like since we're talking about data, నాకు ఒక డౌట్ ఉంది. లైక్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఏలియన్స్ నుంచి కూడా హ్యూజ్ డేటా వస్తుంటుంది కదా, అది ఎలా ప్రాసెస్ చేస్తారు సార్ వాళ్ళు? స్పేస్ స్టడీస్ వైపు ప్రాసెసింగ్ ఆఫ్ డేటా అది సపరేట్ టెక్నాలజీ వాడాలండి. ఇన్ బిట్వీన్ మనం బిగ్ డేటాకి వచ్చే ముందు అది వచ్చే సిగ్నలింగ్ డేటా వేరే వస్తుంది కదా, సిగ్నల్స్ ని మన టెక్స్ట్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసే సాఫ్ట్వేర్స్ వేరే పెట్టుకోవాలి.
దాని ద్వారా చేస్తారు. ఇప్పుడు వాయిస్ ఉంది మన ఫోన్లో మాట్లాడాము, దాన్ని కూడా టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసి సేవ్ చేయాలి కదా. సో ఆ కన్వర్షన్ వచ్చేసి మనకు టూల్స్ ఉన్నాయి. బట్ మీరు అన్నట్టు ఏలియన్స్ నుంచి వచ్చే డేటా ఎలా వస్తుందో, ఏ సిగ్నల్స్ వస్తాయో, ఏ కైండ్ ఆఫ్ డేటా వస్తుందో అది రీసెర్చ్ చేసి దానికి ఆ కంపాటబిలిటీ కన్వర్షన్ చేసుకోవాలి. మేబీ ఫ్యూచర్లో మీరు అన్నట్టు దానికి కూడా వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చు కదా 100% రిక్వైర్డ్. అంటే ఈ డేటా కన్వర్షన్ కోసం మనం అంటే ఎక్కడ డేటాని ఏ డేటాని సరే ఎట్లయినా కన్వర్ట్ చేయడానికి చేయొచ్చు సార్ మనం. ముందు స్టోర్ చేసుకోవాలి తెచ్చుకొని. స్టోర్ చేసిన తర్వాత ఆ టైప్ ఆఫ్ డేటాని బట్టి కన్వర్షన్ అనేది రాసుకోవాలి. ఇప్పుడు మన ఎగ్జిస్టెన్స్ కూడా ఏలియన్స్ కి మనం పంపించడానికి కూడా డేటాని సెండ్ చేస్తుంటారు స్పేస్ లోకి. అవునవును.